గుడ్ మార్నింగ్ యూట్యూబ్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వ్లాగ్. చలో ఈరోజు డే అంతా అంటే డిలే చేయకుండా స్టార్ట్ అయిపోదాం. సో బేసిక్గా ఈరోజు డేట్ వచ్చేసి 28th నవంబర్, మార్నింగ్ 10:15 ఏమో అవుతుంది టైము అరౌండ్. డే అయితే ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నా. ఈరోజు డేట్లో యాక్చువల్లీ ఈరోజు సాయంత్రం వరకు నేను అంబి వ్యాలీలో ఉండాలి, కానీ పొద్దునైతే ఈయనే ఉన్నా, ఇంకా కార్ రెడీ కాలేదు. సో ఇక్కడ చూసుకోవచ్చు, నిన్న రాత్రి నేను ఏమంటారు విండ్షీల్డ్ వేయించిన కొత్తది. సో ఇంకా ప్లాస్టర్ అట్లనే ఉన్నాయి, తీపియలేదు. సో ఇప్పుడైతే ఇంకా కార్ అయితే రెడీ కాలేదు. స్టేజ్ 3 వ్లాగ్ అయితే పెట్టలే, కానీ డైరెక్ట్ నేను ఈ వ్లాగ్ పెడుతున్నా. స్టేజ్ 3 వ్లాగ్ అనేది మొత్తం చెప్పిన లాస్ట్ వీడియోలో కరప్ట్ అయిపోయినాయని, చాలా ట్రై చేసినా కానీ రిట్రీవ్ కాలేకపోయింది. సో టైం వచ్చేసి 10:15 అయింది. ఇప్పుడైతే నేను ఇంటికాడ ఉన్నా. ఇప్పుడే కార్ స్టార్ట్ చేసి వార్మప్ చేస్తున్నా. నిన్న రాత్రి వెనం కూడా వెళ్ళిండే, వెనం వెళ్ళి రేస్ మ్యాప్ వేయించేస్తా. నెక్స్ట్ ఇంకేముంది, నిన్న రాత్రి గ్లాస్ అయ్యింది. ఇంకా హైలైట్ ట్విస్ట్ ఏంటంటే అలాయ్స్ వేసినా టైర్స్ వేసినా కానీ ఏమీ వ్లాగ్ తీయలేదు, అసలు ఏం తీయలేదు. ఫ్రెష్ ఇక్కడ నుంచే స్టార్ట్ చేస్తున్నా. ఎంత తొందర వీలుంటే అంత తొందర ఎడిట్ చేసి వేసేద్దామని నేను ఫిక్స్ అయిపోయినా ఈ వ్లాగ్ అయితే. ఇది కాకుండా ఇప్పుడైతే ఫస్ట్ కుమారన్న దగ్గరికి వెళ్ళిపోవాలి. ఏ అమౌంట్ పోయింది మనది, డ్రైవ్ షాఫ్ట్ కూడా కొంచెం సౌండ్ వస్తుంది, అది చేంజ్ చేసేద్దాం. ఇంకేముంది, గ్లాస్ అయితే అయిపోయింది. ఇప్పటికైతే ఇంతే. ఈ నుంచి ఇది కంప్లీట్ చేసుకొని కార్ వాష్ చేయించుకొని మళ్ళీ అక్కడికి వెళ్ళాలి, ఏది సయ్యద్ అన్న దగ్గరికి. అమ్మా 10 అవుతుంది. 2 o'clockకి మీటింగ్ పాయింట్, అంటే 2 o'clockకి అందరం మీట్ అవుదామని చెప్పిన. 10 అవుతుంది, చూడాలి ఇక ఎట్లయితుందో. చలో కారు చూసుకోవచ్చు. సో మనం బేసిక్గా లెన్స్ వేసేసినాం గ్యాప్లో. ఎప్పటి నుంచో అనుకున్న డ్రీమ్ ఇప్పుడు ఫుల్ఫిల్ అయిపోయింది అనుకోరు. ఇక కామెంట్స్ పెడతారా ఇక కాపీ, ఒరిజినల్ కాదు, డూప్లికేట్, అది ఇది అని ఎవడన్నా ఏమన్నా అనుకోండి. ఆ ఒరిజినల్ డూప్లికేటా నాకు తెలుసు. దీన్ని పౌడర్ కోడ్ చేయించి పెట్టిన యాజ్ యూజువల్ మన కలర్ కోడ్, అంటే మన సిగ్నేచర్ కలర్ లెక్క. నాకైతే వేరే లెవెల్ నచ్చింది. కార్ అయితే కొంచెం క్లీన్ లేదు. వన్స్ క్లీన్ అయిన తర్వాత మనం ప్రాపర్గా షార్ట్స్ తీసుకున్నాం. నెంబర్ ప్లేట్ కూడా చేంజ్ చేయాలి. F1 నెంబర్ ప్లేట్స్ కార్లోనే ఉన్నాయి. అది వచ్చి 2 months అవుతుంది, ఇప్పటివరకు ఇన్స్టాల్ చేయాలి. ఇక ఎట్లుంటుందో తెలుసా, మీద రూఫ్ కూడా వేయించేసిన, పీపీఎఫ్ కూడా వేయించిన దీనిపైన. ఇంకా చూసుకో, అర్థం కాదు, బేసిక్గా క్లియర్గా అయితే కనిపిస్తుంది ఇది. చలో ఇక ఇప్పుడైతే పంచశీలకు వచ్చినాం మనం కుమారన్న దగ్గరికి. బ్యాక్ నుంచి చూడు నిన్న రేస్ మ్యాప్ వేసిన తర్వాత మొత్తం బ్లాక్ అయిపోయింది కార్ అంతా. క్లీన్ చేసుకోవాలి, ఎట్లా వాషింగ్కి ఇస్తాం కదా, క్లీన్ అయిపోతుంది. డిక్కీ, బానట్, కార్బన్ ఫైబర్, అయ్యా వేరే కథలే ఇక రేస్ అంటే. చూపిస్తాయి అన్నీ ఒకటి. అది ఏం కాదులే, ఇప్పుడు లాగేసినట్టుంటుంది. చూసిరా, కార్బన్ ఫైబర్ హుడ్, వీల్స్ అండ్ బానట్, మొత్తం లుక్ అంతా చేంజ్ అయిపోయింది కదా మన కార్. చలో మిగతా మళ్ళీ తర్వాత చూపిస్తా. ఇక్కడ గ్యారేజ్లో ఉన్నా, అది కంప్లీట్ చేసేసి చిన్న వర్క్స్ అనేవి కంప్లీట్ చేసుకొని మనం వెళ్దాం. ఇక చాలా లేట్ అయిపోయింది. టైం ఎంత అవుతుంది, అమ్మా 9 అయింది. రాజన్న థ్యాంక్ యూ. తప్పించుకుంటాను గ్యాప్లో, లాస్ట్ మూమెంట్లో హెల్ప్ చేసి. డెడికేషన్. రాజన్న లాస్ట్ మూమెంట్లో మొత్తం సెట్ చేసి ఇచ్చేసిండు మనకి. బ్రేక్స్ కూడా స్వాప్ అయిపోయినాయి. సో స్టాక్ వేసేసిన, దీనికి బిగ్ బ్రేక్ కిట్ వేసిన. ఇది మన బాయ్దే, ఏంటంటే వెయిట్ రిడక్షన్ కోసం. సో ఇవి స్వాప్ అయితే అయిపోయినాయి. ఇంకా ఎవ్రీథింగ్ ఈజ్ గోయింగ్ వెల్. కానీ టైమే డేంజర్గా అయిపోయింది, 10:30.
ఎప్పుడో 2 o'clock 3 o'clock స్టార్ట్ కావాల్సిన వాళ్ళం మనం ఇంకా స్టిల్ ఈడనే ఉన్నాం. సో అంతే. ఇంకా ఇది పూణేకి పోయిన తర్వాత క్లీన్ చేపిద్దాం కార్ని. చాలా గలీజ్ ఉంది. ఎట్లాగో మనం హైవే పైన పోతే మొత్తం ఫసక్ అయిపోతుంది. సో ఇదైతే బ్లాక్ అవుట్ చేసేసిన మొత్తం ఫుల్ అగ్రెసివ్. లైక్ ఇక్కడ కనిపిస్తుంది ఆ లైట్ ఎట్లా పడుతుంటే. సో అది లోపల కూడా మొత్తం ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్ లోపల మొత్తం బ్లాక్ చేసి పడేసిన. అరే పొద్దున ప్రశాంతంగా మంచిగా చూపిస్తాయి. ఇక బ్లాక్ కంప్లీట్ అయ్యే వరకు అయితే ఖచ్చితంగా చూపిస్తాం. చలో ఇక వీఆర్ గుడ్ టు గో. మనం స్టార్ట్ అయిపోదాం. ఇక ఈ బండి జరగంగానే మనం వెళ్ళిపోదాం. టైం ఆల్మోస్ట్ 7:30 అవుతుంది. ఫుల్ చలి పెడుతుంది. డ్రోన్ షాట్ స్టార్టా? చలి జవాన్ ఆద్మీ కైసా రేనా? పొగలు వస్తున్నాయి భయ్యా ఉప్పను. అరే వీడియోలా కనిపిస్తలేదు బ్రో. అర్థమైందా ఎంత చలి పెడుతుందో? వర్షం వచ్చింది, చలి బెట్టింగ్, నాకు వణికింగ్స్. Very beautiful. Very good climax, man. Enjoy life, fun. అక్కడ సన్ రైజ్ అవుతుంది కానీ అసలు వేడిదనమే లేదు. మొత్తం బ్లాక్ అయిపోయింది. అరే అన్న ఉత్తా नहीं हुआ ना? बम्पर मेरा कैसा ब्लैक हो जाता था. ये स्मोक जो है स्प्लिट हो रही मगर नहीं चुपक रहा. ओह शिट, ड्रोन हैज बीन स्टार्टेड. దింపే ఎక్కిచ్చే సారీ. చలో డైరెక్ట్ గా డ్రోన్ షాట్ లా కలుసుకుందాం మనం. ఫైనలీ మన విల్లా దగ్గరకు వచ్చిండే. అక్కడ కార్లు అట్లా పార్క్ చేసినాము. అమ్మా
ఇందాక కారోడు వచ్చింది వాడు చెప్తుండే సాంపే అంటే ఉరుక్కుంటూ వచ్చినాం. వాడిని అమ్మ సౌండ్ వచ్చింది, నిజంగా సౌండ్ వచ్చింది. వచ్చేవాడు ఇది కాదులే మనది, ఇంకో 1 కిలోమీటర్ పోవాలంట. ఇప్పుడే మాట్లాడినాం అనుకుంటా, నాకు కూడా అది అనిపిస్తుంది. ఫస్ట్ ఇలా పోయి మొత్తం ప్లాన్ కూడా వేసినాం, బండ్లు గిన్లు పెట్టాలని చెప్పి. సీదా రూమ్ లోకి వెళ్ళి ఒక అక్క ఒక అన్నిద్దరు బయటకు వచ్చి ఇప్పుడు నేనే బుక్ చేసి ఒక అన్న ఒక అక్కనా, అన్న అక్కలు, బండి లేదు, బ్రదర్ లేదు, ఏం లేదు, బ్రదర్ అండ్ సిస్టర్. కార్లు ఇక్కడ ఉన్నాయి. ఫస్ట్ మన కార్ మనకి బ్రదర్ అండ్ సిస్టర్ కదా. ఇక్కడ ఇంకో విల్లా ఉంది, అక్కడైతే అయ్యో బాయ్ రెడీ అయిపోయింది ఖాళీ. ఓగో దుమ్మ చాలే. చలే 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 ఏడికి ఫోన్ మాట్లాడే వస్తున్నా పిల్లతో అని చెప్పి ఇక. సో అలీబాయ్ సో ఫైనలీ ఇంకో ఈ బూత్ బంగ్లాకి అయితే వచ్చేసినాం. బయట నుంచి అయితే బూత్ బంగ్లానే ఉంది. ఈడో కారు సో మనం ఇంకా లోపలికి ఎంటర్ అయిపోదాం. బెడ్లు పెట్టిరు. ఇది బెడ్రూమ్. ఏమో 2 రోజులు వండుకోనికి ఏం కావాలి ఇంతకుమించి. సోఫాలు, ఇంత పెద్ద స్పీకరు, డైనింగ్ టేబుల్, కిచెను. వావ్ క్లీన్ అవుతున్నట్టున్నాయి. ఓకే బాల్కనీ టైప్ ఉంది. మంచిగా రాత్రి ఆడ బాన్ ఫైర్ వేసుకొని కూర్చోవచ్చు. కమాన్ నెక్స్ట్ పైకి పోదాం. ఇంకో రూమ్, ఇంకో బెడ్రూమ్, సారీ ఇది కొంచెం నీట్ ఉంది. शायद ना रूम टूर पूरा हो गया बोलो खाली यो 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 इदोटी ఓఫో మస్తుందిగా. లొకేషన్ అయితే క్రేజీ ఉంది. స్ప్రైట్ 2 లీటర్ లేకే అన్న. బా లొకేషన్ చూడండి క్రేజీ. అంటే ఇంకా సీనరీ మొత్తం ఇట్లా వేరే లెవెల్ కనిపిస్తుంది. పొద్దున పూట ఇంకెట్లా ఉంటుందో మొత్తం మంచు ఉంటుంది. ఇక రాత్రి అయితే ఏం కనిపించదు. ఎట్లా మంచు లక్ష్మి మంచు లక్ష్మి కోనేమో మంచు లక్ష్మి నువ్వే చెప్పినావు. పొద్దున మంచు లక్ష్మి నువ్వే అన్నావు. మనం ఆడ నుంచి ఇట్లా మొత్తం ఆఫ్ రోడింగ్ మొత్తం వేసుకుంటూ వచ్చినాము. ఒక ఇందాక చూసిరు ఆ క్లిప్స్లో. సో కొన్నే తీసినాము, ఒక 2 క్లిప్స్ ఏమో తీసినట్టున్నాము. మిగతా మొత్తం అట్లానే ఉంది. సో అట్లా ఇట్లా తిప్పాలు పడుకుంటూ ఇటు దాకా వచ్చేసినాము.